అడ్లూరి ఎపిసోడ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరి లాంటి వాడువని, కాంగ్రెస్ తమ ఇద్దరిని 30 ఏళ్ల అనుబంధం అన్నారు. అడ్లూరిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారన్నారు పొన్నం. అపార్థాలతో అడ్లూరి మనసు నొచ్చుకుందని తెలిసిన చింతించినట్లు ట్వీట్లో చేశారు. అడ్లూరి ఎపిసోడ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుడి లాంటి వాడని, కాంగ్రెస్ లో ఇద్దరికి 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, ఏదైతే పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూకి సంబంధించి ఇవాళ 10 గంటలకి ఖచ్చితంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు నివాసంలో హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ఇప్పటికే పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడి నివాసానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అసలు రెహమత్ నగర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనే సమయంలో అడ్లూరి లక్ష్మణ్ ఆలస్యంగా రావడంతో ఆగ్రహానికి గురైనటువంటి పొన్నం ప్రభాకర్ అక్కడే స్టేజ్ మీద ఉన్నటువంటి వివేక్ వెంకట స్వామితో కొంచెం ఏదైతే దురుసుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అడ్లూరి వర్గీయులు ఏదైతే సామాజిక వర్గం వర్గీయులు ఎవరైతే మాదిక సామాజిక వర్గం వర్గీయులు మొత్తం కూడా నిన్న సాయంత్రం అడ్లూరి లక్ష్మణ్ అన్న నేపథ్యంలో కవంపల్లి సత్యనారాయణ, కాలేయాదయ్య, అలాగే శామ్యూల్ వీళ్ళందరూ కూడా బోల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన నివాసంలో ఏదైతే పిసిసి అధ్యక్షుడి నివాసంలో చేరుకొని మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి చెక్ పెట్టాల్సిందిగా ఇప్పటికే కోరారు. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి ఇద్దరి దగ్గర కూడా వివరణ తీసుకునేందుకు రావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు కోరారు. కాసేపటి క్రితమే ఇద్దరు కూడా చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకి సంబంధించి అటు హైకమాండ్ లో కూడా మంత్రుల మధ్య వరుసగా వస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అలిగేషన్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టాలి. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూతో క్రమశిక్షణ కమిటీ వద్ద కావచ్చు, ఇటు ఈ విధమైనటువంటి కల్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా చెక్ పెట్టాలి అన్న కోణంలోనే టీపీసీసీ అధ్యక్షుడికి అలాగే మీనాక్షి నటరాజన్ కి సీఎం రేవంత్ రెడ్డికి కూడా హైకమాండ్ ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్, కేసీ వేణుగోపాల్ తో కూడా టచ్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ అంశం ఏదైతే రెహమత్ నగర్ వేదికగా జరిగినటువంటి దున్నపోతులా ఉన్నాడు అన్న కోణంలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్య ఏదైతే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, ఇది సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా చక్కర్లు కొడుతోంది. ఈ అంశాలన్నిటికీ కూడా ఏదైతే తాను తన సోదరుడు లాంటి వాడు, నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కొన్ని సామాజిక మాధ్యమాలు కావాలనే దీన్ని ట్రోల్ చేస్తున్నాయన్న కోణంలో కూడా పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితమే చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇలాంటి కల్చర్ ఏదైతే ఉందో ఇది పార్టీకి గానీ అలాగే కేడర్ కు గానీ ఇది మంచి సమంజసం కాదు అన్న కోణంలోనే నిన్న శ్రీధర్ బాబు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి కూడా మాట్లాడడం జరిగింది.
ఇద్దరు నేతల్ని కూడా ఈ రోజు పిసిసి అధ్యక్షుడి నివాసానికి చేరుకొని దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా అయితే చెప్పారు. మొత్తం ఓవైపు ఉత్కంఠ రేపుతున్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అన్న కోణంలో హైకోర్టు డెసిషన్ మీద అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంటే, మరోవైపు పొన్నం ఇష్యూ ఏదైతే ఉందో, పొన్నం వర్సెస్ అడ్లూరి ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న కోణంలోనే టీపీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడే సందర్భం అయితే తెలుస్తుంది. చూడాలి అనంతరం పొన్నం ప్రభాకర్ గాని అడ్లూరి లక్ష్మణ్ గాని ఎలా ఈ ఇష్యూ మీద స్పందిస్తారు. ఇప్పటికే తామంతా ఒక కుటుంబం సభ్యులము, ఈ కుటుంబంలో జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని మేమే సాల్వ్ చేసుకుంటామన్న కోణంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు నేను చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. చూడాలి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్తారు, పొన్నం ఎందుకు అలా దురుసుగా మాట్లాడారు, వీటన్నిటికీ సంబంధించి వివరణ అయితే కోరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి కాసేపట్లో ఇది మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి మొత్తం కూడా ముగ్గురు కూడా ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు అలాగే పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి ఉషా, ఇప్పటి వరకైతే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో ఉన్న నేతలే ఇలా గొడవలు మధ్య అంతర్గత విభేదాలు రావడం వల్ల ఇతర పార్టీ నాయకులకు ఇది ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే దీన్ని ఒక నేషనల్ మీడియాతో కవిత మాట్లాడినటువంటి వర్షన్ కూడా మనం చూసుకోవచ్చు. గతంలో కూడా బట్టి విక్రమార్కను సరస్వతి పుష్కరాల నేపథ్యంలో తనని ఒక చిన్న కింద కూర్చోపెట్టడం, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఆ హోదాకు సంబంధించి ఆయనకి ఈక్వల్ కేడర్ ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రోటోకాల్ ఉందో దాన్ని కూడా మర్చిపోయి ముఖ్యమంత్రి అలాగే ఐటీ మినిస్ట్రీ వీళ్ళు మాత్రమే ఏదైతే పెద్దపీట మీద కూర్చోవడము, కింది స్థాయిలో ఏదైతే ఈ సామాజిక వర్గాలకి సంబంధించి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి వారి మీద చిన్న చూపు చూస్తున్నారు అన్న కోణంలో కూడా కవిత వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము, దీన్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయము అన్న కోణంలో కూడా కవిత కూడా నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరోవైపు ఇలాంటి కల్చర్ ని ఎక్కడికక్కడ కట్ చేయకపోతే ఇది చాలా వరకు కూడా పార్టీని కానీ అలాగే సామాజిక వర్గాలకి సంబంధించి కానీ చాలా వరకు కూడా ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా నిన్న టీపీసీసీ అధ్యక్షుడిని కలిశారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో వీరిద్దరి మధ్య జరిగినటువంటి రగడ ఏదైతే ఉందో దీని అన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే నేపథ్యంలోనే ఈ చర్చలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.